నమస్కారం. ఈరోజు మనం ఒక ఆమ్, చాలా ప్రత్యేకమైన స్థానిక సాంస్కృతిక వేడుక గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అగ్గనూరు గ్రామం ఉంది కదా, అక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అవును, ఆ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్కడ యూత్ మండలి కొన్ని సూచనలిచ్చింది. ఆసక్తికరంగా ఉన్నాయి. వాటి గురించే ఈరోజు మన చర్చ. మన దగ్గర ఉన్నది అగ్గనూరు గ్రామ యూత్ మండలి సభ్యులు పద్మనాభరెడ్డి గారు పంపిన ఒక సందేశం. అందులోని కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకున్నాం. ఇది కేవలం ఒక ప్రకటన లాంటిది కాదు. అంటే కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు, కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయన్నమాట ఆ గ్రామ ప్రజలకు. ఈ కార్యక్రమం ఆ గ్రామానికి ఎంత ముఖ్యమైనదో, ఎంత సంతోషాన్నిచ్చిందో ఆ మెసేజ్ మొదట్లోనే తెలుస్తోంది. అగనూరు గ్రామ ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయం అని మొదలుపెట్టారు. ఇంకా అమ్మవారి విగ్రహాన్ని నవరాత్రుల్లో ప్రతిష్ఠించటం ఎంతో అద్భుతమైన విషయం అని కూడా అన్నారు. అంటే ఒకవైపు పండగ వాతావరణం, ఆనందం, మరోవైపు చూస్తే కొన్ని కఠినమైన నియమాలు, జాగ్రత్తలు, ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ సాగే వేడుక ఇది. దీని గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుందనిపిస్తోంది నాకు. వాళ్లు గణపతి ఉత్సవాలకి, ఇప్పుడు జరగబోయే అమ్మవారి నవరాత్రి ఆరాధనకి మధ్య చూపిన తేడా, అది చాలా శ్రద్ధేయంగా ఉంది. గణపతితో సరదాగా ఉన్నట్టు అమ్మవారితో ఉండకూడదని, జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా చెప్తున్నారు. సరే, ఈ అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఈ ఉత్సవ ప్రాముఖ్యతేంటి? నవరాత్రుల్లో అమ్మవారిని ప్రతిష్ఠించడం ఎందుకంత అద్భుతమైన విషయమయ్యింది? గ్రామస్థాయిలో చూస్తే ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది అది నవరాత్రులు లాంటి పవిత్రమైన సమయంలో చాలా పెద్ద విషయం. అది ఆ సమాజానికి ఎంతో శుభప్రదమని, ఒక మైలురాయి లాంటిదని భావిస్తారు. అందుకే దీన్ని సంతోషకరమైన విషయం అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. యూత్ మండలి పాత్ర. వాళ్లు కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, ఈ ఉత్సవ నిర్వహణలో, ఆ నియమాల అమలులో కూడా కీలకంగా ఉన్నారనిపిస్తోంది. అంటే యువతరం బాధ్యత తీసుకుంటోందన్నమాట. అవును, నిజమే. సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు కేవలం మతపరమైనవే కాకుండా అందర్నీ కలుపుతాయి కదా. ఒక సామాజిక బంధం బలపడుతుంది. ఖచ్చితంగా. సామాజిక కోణం నుంచి చూస్తే ఇలాంటి ఉత్సవాలు దేవుడి ఆశీర్వాదాలు తెస్తాయని, కోరికలు నెరవేరతాయని గట్టి నమ్మకం ఉంటుంది. ఆ మూలంలో చెప్పినట్లుగా మన కోరికలన్నీ తీర్చేలాగా ఆమె ఆశీర్వాదనాలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తారు. ఇది కేవలం వ్యక్తిగత కోరికలే కాదు, మొత్తం సమాజం బాగుండాలని, గ్రామం అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటారు. అమ్మవారి రాకతో గ్రామానికంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. అందుకే ఇంత సంతోషం, ఇంత ఉత్సాహం ఇక్కడ. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఆశీర్వాదాలు ఊరికే రావు, కొన్ని షరతులు పాటించాలి. అవే ఈ నియమాలు అని గుడవలు చెప్తున్నారు. అవును, ఆ నియమాల దగ్గరకే వద్దాం. నన్ను బాగా ఆకట్టుకున్న అంశమదే. వినాయక చవితికి, నవరాత్రికి మధ్య చేసిన పోలిక. గణేశుణ్ణి ఎంత ఫ్రెండ్లీగా వర్ణించారో. చాలా సరదాగా ఉంటాడోని, ఆయనతో ఆడుతూ పాడుతూ పండగ చేసుకున్నారని, ఆయనకు ఓపికెక్కువని చెప్పారు. ఆ గణనాథుడికి మీరంటే చాలా ఇష్టం కాబట్టి మీతో ఆడాడు అని, ఆ గణనాథుడికైతే ఓపికెక్కువ అనన్నారు. 5 రోజులు ఉండి సరదాగా గడిపి మళ్లీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడని చాలా సింపుల్గా, ప్రేమగా చెప్పారు. అవును, ఆ పోలిక చాలా తెలివిగా ఉపయోగించారు. దాని వెనుక ఒక లోతైన ఉద్దేశం ఉన్నట్టుంది. వినాయకుడితో సరదాగా ఉండొచ్చు అంటున్నారు కదా. బహుశా గణపతి ఉత్సవాల్లో యువత ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. ఆ జోష్ వేరు, ఆ ఉల్లాసం, ఆ చనువు అమ్మవారి విషయంలో చూపించకూడదని చెప్పడమే ఇక్కడ ముఖ్యమనిపిస్తోంది. అమ్మవారి పట్ల అవసరమైన భక్తి తీవ్రత, ఆ ఆరాధనలో ఉండాల్సిన గంభీరత, వీటిని నొక్కి చెప్పడానికే ఈ తేడాన్ని చూపించి ఉండవచ్చు. అంటే దేవతల స్వభావాల్లో తేడా చూపించడమే కాదు, మనం పండుగ జరుపుకునే పద్ధతిలో కూడా తేడా ఉండాలని చెప్తున్నారా? అవుననే అనిపిస్తోంది. ఆ ఉత్సాహానికి, ఈ అమ్మవారి ఆరాధనకు కావాల్సిన గంభీరతకు మధ్య తేడాని స్పష్టం చేయడమే ఉద్దేశంలా ఉంది. కేవలం దేవుడి స్వభావమే కాదు, పండగ చేసే తీరు, అందులో పాల్గొనేవాళ్ల ప్రవర్తన, వీటిని కూడా నియంత్రించే ప్రయత్నం కావచ్చిది. ముఖ్యంగా యూత్ మండలి ఈ సందేశం ఇస్తోంది కాబట్టి యువత ఉత్సాహాన్ని కరెక్ట్ దారిలో, అంటే భక్తి మార్గంలో పెట్టాలనే ఆలోచన కూడా ఉందేమో. ఇది ఊరికే ఒక పండగ కాదు, ఒక నిర్దిష్టమైన దైవిక శక్తిని, అది శక్తి స్వరూపిణిని ఆహ్వానిస్తున్నామని, దానికి తగిన గౌరవం, నియమ నిబంధనలు పాటించాలని సమాజానికి,
ముఖ్యంగా యువతకి గుర్తు చేస్తున్నట్టుంది. ఇది ఆసక్తికరంగా ఉంది. ఇక అమ్మవారి వర్ణన చూద్దాం. ఆమెను చాలా శక్తివంతమైన దానిగా చెప్పారు. ఆమె చెప్పిందే నడుస్తుంది ప్రపంచం అన్నారు. ఇది ఆమెకున్న అపారమైన శక్తిని సూచిస్తుంది కదా. కాని అదే సమయంలో ఒక క్లియర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అమ్మవారికి ఓపిక చాలా తక్కువ అని. ఇది మళ్లీ గణేశుడి సహనంతో ఆ గణనాథుడికైతే ఓపిక ఎక్కువ పోల్చి చెప్పడం వల్ల ఇంకా బలంగా అనిపిస్తోంది. ఆ వర్ణన చాలా ముఖ్యం. ఆమె చెప్పిందే నడుస్తుంది అనడం ద్వారా ఆమె అధికారాన్ని, తిరుగులేనితనాన్ని స్థాపిస్తున్నారు. ఓపిక తక్కువ అనడం ద్వారా ఆమె నియమాలను మీరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నారన్నమాట. ఇది భక్తుల్లో భక్తితో పాటు కొంచెం భయాన్ని కూడా కలిగిస్తుంది. దానివల్ల వాళ్లు మరింత శ్రద్ధగా, నియమంగా ఉంటారని ఆశిస్తున్నారేమో. శక్తి ఆరాధనలో ఈ రకమైన గౌరవంతో కూడిన భయం తరచుగా చూస్తాం మనం. ఇంకొక విషయం, ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నాకు. పెద్దల మాట వినకపోతే అమ్మవారు బెదిరిస్తారని కూడా అన్నారు. పెద్దలు మీరు చెప్పిందే వేదం, వినకపోతే బెదిరించడం కూడా జరుగుతుంది అని. ఇది వినడానికి కొంచెం స్ట్రాంగ్గా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అవును, మొదటిసారి వింటే కొంచెం కఠినంగా అనిపించవచ్చు. కాని బహుశా దీన్ని అక్షరాలా తీసుకోకూడదేమో. ఆరాధన సందర్భంలో సంప్రదాయానికి, పెద్దల అనుభవానికి, ఒక క్రమపద్ధతికి ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పడానికి ఉపయోగించిన ఒక అలంకారిక పద్ధతి కావచ్చు. అంటే అమ్మవారి ఆగ్రహమంటే డైరెక్ట్గా ఆమె వచ్చి బెదిరిస్తుందని కాదు. నియమాలు మీరినా, పెద్దల మాట వినకపోయినా, ఏదైనా అనుకోనిది జరిగితే దాన్ని అమ్మవారి అసంతృప్తిగా భావించే అవకాశముంది. ఇది సమాజంలో ఒక ఆర్డర్ని, పెద్దల పట్ల గౌరవాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడే ఒక హెచ్చరిక కావచ్చు. సాంప్రదాయ సమాజాల్లో చూస్తే దైవ సంకల్పం అనేది తరచుగా సామాజిక నియమాల ద్వారానే వ్యక్తమవుతుందని నమ్ముతారు కదా. అర్థమైంది. అంటే భక్తి శ్రద్ధలతో పాటు ఒక విధమైన డిసిప్లిన్, సోషల్ ఆర్డర్ని కూడా ఈ ఆరాధన డిమాండ్ చేస్తుందని చెప్తున్నారు. అందుకే ఇది తేలికైన విషయం కాదని కూడా స్పష్టం చేశారు కదా. మీరు చేసేది చిన్న పని కాదు అని. అవును, ఖచ్చితంగా. ఈ వర్ణనల వెనుక ఉన్న ఉద్దేశ్యాలు చూస్తే కఠినమైన ఆచారాలను, ముఖ్యంగా మడి ఆచరణను పాటించాల్సిన అవసరాన్ని చాలా బలంగా నొక్కి చెబుతున్నారు. మడి ఆచరణ ప్రత్యేకించి ఉండవలసి ఉంటుంది అని స్పష్టంగా అన్నారు. ఈ మడి ఆచరణ లేగా ఆచారశుద్ధి మీద ఇంత ఫోకస్ ఎందుకంటే, శక్తిస్వరూపినిగా భావించే అమ్మవారిని ఆహ్వానించేటప్పుడు అత్యంత పవిత్రత అవసరం అనే నమ్మకం బలంగా కనిపిస్తోంది. ఆ శక్తిని ఆవాహన చేసే ప్రక్రియ చాలా సున్నితమైనదని, ఏమాత్రం అశ్రద్ధ చేసినా నెగెటివ్ ఫలితాలు ఉంటాయనే భావన కూడా ఉండొచ్చు. అందుకేనేమో మీరు చేసేది చిన్న పని కాదు, ఏకంగా అమ్మవారిని అంగన్వాడీకి ఆహ్వానిస్తున్నారు అని చెప్పి ఆ గంభీరతను, ఆ బాధ్యతను గుర్తుచేస్తున్నారు. సరిగ్గా అదే పాయింట్. చిన్న పని కాదు అని పదే పదే హెచ్చరించడం వెనుక ఇది మామూలు రోజువారీ పనుల్లాంటిది కాదు, దీనికి ఎక్స్ట్రా శ్రద్ధ, నిబద్ధత కావాలని స్పష్టం చేస్తున్నారు. ఇది పూజ చేసేవాళ్ల నుంచి పూర్తి సమర్పణాభావాన్ని, అంటే మానసిక, శారీరక శుద్ధిని కోరుతుంది. మరి ఇంత కఠినమైన ఆచారాలు ఎందుకు పాటించాలి? దాని ద్వారా ఆశించే ఫలితమేంటి? అదీ ముఖ్యం కదా. అవును, కరెక్ట్. ఆశించే ఫలితమేమిటి? ఆ సందేశంలోనే చెప్పారు కదా, అమ్మవారి పూర్తి ఆశీస్సులు ప్రతి ఇంటికీ చేరాలనేదే అంతిమ లక్ష్యం. ఇంటింటికి, గడప గడపకి ఎల్లవేళలా ఆమె ఆశీర్వాచరణలు మనకు ఉండాలని కోరుకోవాలి అన్నారు. అంటే ఎంత ఎక్కువ నిష్ఠతో, ఎంత కఠిన నియమాలతో పూజిస్తే అంత గొప్ప ఫలితం, అంత సంపూర్ణమైన అనుగ్రహం వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారన్నమాట. ఇది ఒక రకంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ లాంటిది. సరైన భక్తి, సరైన ఆచారం సరైన ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం. ఓకే, సో మొత్తం మీద చూస్తే అగ్గనూరు గ్రామ యూత్ మండలి ఇచ్చిన ఈ సందేశం ప్రధానంగా కొన్ని ముఖ్యమైన విషయాలపై ఫోకస్ చేస్తుంది. 1. జాగ్రత్తగా ఉండటం, జాగ్రత్త సుమ. 2. ఆచారశుద్ధి, ముఖ్యంగా మడి ఆచరణ. 3. ఈ ఉత్సవాల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, సంతోషంతో జరుపుకోవాలని లక్ష్యం. ఈ సూచనలు కేవలం యువతకే కాదు, యువతులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరికి అని చెప్పడం కూడా గమనించాల్సిన విషయం. ఇది అందరికీ వర్తిస్తుంది. అవును, అది చాలా ముఖ్యమైన విషయం. ఈ బాధ్యత కేవలం పూజారులదో, ఆర్గనైజర్లదో మాత్రమే కాదు, పండగలో పాల్గొనే ప్రతి ఒక్కరిది అని క్లియర్గా చెప్తున్నారు. యూత్ కౌన్సిల్ ఈ మెసేజ్ ఇవ్వడం కూడా ఇంట్రెస్టింగ్. అంటే యువతరం కేవలం ఉత్సవాల్లో సరదాగా పాల్గొనడమే కాదు, వాటిని పద్ధతిగా, సాంప్రదాయబద్ధంగా జరిపించే బాధ్యత కూడా తీసుకుంటున్నారనిపిస్తోంది.
ఇది సమాజంలో మారుతున్న డైనమిక్స్ను కూడా సూచిస్తుందేమో. మరి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన కీలకమైన విషయమేంటి? ఈ సోర్స్ మనకేం చెప్తోంది? ఈ మూలం నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్య విషయమేంటంటే, ఒక సమాజం ఒక పెద్ద మతపరమైన కార్యక్రమానికి, ముఖ్యంగా శక్తివంతమైన దేవత ఆరాధనకు ఎలా సిద్ధమవుతోందో ఇది అద్దం పడుతుంది. ఇందులో ఆ దేవత పట్ల చూపించాల్సిన గౌరవం, పాటించాల్సిన నిర్దిష్టమైన ఆచారాలు, నియమాలు, ఇంకా వాళ్లు ఆరాధించే దేవత యొక్క స్వభావం, శక్తి, తక్కువ సహనం ఎలా అర్థం చేసుకున్నారో దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాదు, ఆరాధనలో అవసరమైన గంభీరతను, నిష్టనూ తెలియచేయడానికి అదే సమాజం సరదాగా చేసుకునే ఇంకో పండుగతో, వినాయక చవితి, పోల్చడం ద్వారా అమ్మవారి పూజ ఎంత వేరుగా, ఎంత జాగ్రత్తగా చెయ్యాలో నొక్కి చెప్పారు. ఇదొక రకమైన సోషల్ మరియు స్పిరిచువల్ గైడెన్స్ అన్నమాట. చివర్లో ఆ సమాచారం ఇచ్చిన పద్మనాభరెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పడం కూడా. అంటే సమాచార మూలానికి, వ్యక్తిగత బాధ్యతకి విలువిస్తున్నారని తెలుస్తోంది. నిజంగా చాలా లోతైన విశ్లేషణేది. కాబట్టి అగ్గనూరులో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామ యూత్ మండలి ఇచ్చిన ఈ సందేశం యొక్క ముఖ్యాంశాలను ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుంటే, 1. ఈ ఉత్సవం గ్రామానికి చాలా ఆనందాన్ని, ప్రాముఖ్యతనిస్తుంది, సమాజ శ్రేయస్సుతో ముడిపడి ఉంది. 2. అమ్మవారిని శక్తివంతమైనదిగా కాని తక్కువ సహనం కలదిగా భావిస్తూ ఆమె ఆరాధనకు చాలా కఠినమైన భక్తి, ఆచారాలు, ముఖ్యంగా మడి అవసరమని గట్టిగా చెప్పారు. 3. వినాయక చవితి సరదాకి, నవరాత్రి గంభీరతకి మధ్య తేడాని స్పష్టంగా చూపిస్తూ జాగ్రత్తలు చెప్పారు. 4. ఈ నియమాలు, బాధ్యతలు అందరికీ వర్తిస్తాయని, యూత్ కౌన్సిల్ ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తోందని అర్థమవుతోంది. సరే, దీని మొత్తం సారాంశం లేదా అర్థమేమిటి అని మనం అనుకోవచ్చు? ఇది కేవలం ఒక గ్రామంలో ఒక పండుగ గురించిన సూచనల జాబితా మాత్రమే కాదు. ఇది ఒక సమాజం తమ నమ్మకాలని, సంప్రదాయాలని, దేవుడితో వాళ్లకున్న సంబంధాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో, ఎలా నిర్వచించుకుంటుందో చూపిస్తుంది. ఈ విశ్లేషణ మనకొక చివరి ఆలోచనను మిగులుస్తోంది. అదేంటంటే, వేర్వేరు సమాజాలు తమ దేవతల స్వభావాన్ని, వాళ్లను ప్రసన్నం చేసుకోవడానికి కావాల్సిన ఆచారాలని, పండగలప్పుడు భక్తుల నుంచి ఆశించే ప్రవర్తనని ఎలా వేర్వేరుగా రూపొందించుకుంటాయి. అగ్గనూరు గ్రామానికి చెందిన ఈ నిర్దిష్టమైన గైడ్లైన్స్, ఆ హెచ్చరికలు, ముఖ్యంగా ఆ పోలిక, ఆ ఓపిక తక్కువ అనే కాన్సెప్ట్ ఆ సమాజానికి వాళ్లు ఎంతో భక్తిశ్రద్ధతో, కొంత భయంతో కూడిన గౌరవంతో స్వాగతిస్తున్న ఆ దైవిక శక్తికి మధ్య ఉన్న ప్రత్యేకమైన, సంక్లిష్టమైన సంబంధం గురించి ఇంకా ఏం చెప్తున్నాయి? బహుశా ఈ నియమాలు, ఈ కథనాలు కేవలం పూజలకే పరిమితం కాకుండా ఆ సమాజం యొక్క సామాజిక నిర్మాణాన్ని, వాళ్ల విలువల వ్యవస్థను కూడా ప్రతిబింబిస్తాయేమో, వాటిని ఇంకా బలపరుస్తాయేమో. ఇది ఇంకా ఆలోచించాల్సిన విషయం. జై మాతాజీ.